సైన్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరగాండు అందరు వచ్చింది రారా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది కోటి ఏంద్రా? బడి సరే ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడగండి సార్. అరే మార్కండేయ శాస్త్రి నువ్వు లేవురా బాబు. సార్ లేచినావా బిడ్డ? జరా 2 ఎక్కం 2 చదువు. సార్ 2 ఎక్కం 2 సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్ల చదివేస్తా. చదువు. ఇదిగోండి సార్ ఇనుండ్రి. 2 ఎక్కం 2 2 2 4 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 స్వాహ. 2 ఎక్క ముగిస్తే 3 ఎక్కానికి ముహూర్తం చాలా బాగుంది. ఒరేయ్ ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాలి ఆ మంత్రాలు ఏం చదువుతున్నావు నువ్వు? కూర్చో అప్పుడే కూర్చో. ఒరే అక్బరు నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉందిరా అది పేరు. నీది పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేచి నిలబడ్డా. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? అగో ఈనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 10 5 3 15. అరే 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 5 7 35 5 8 45 5 9 45 5 10 50 5 ఆపుండ్రా రే మీ దండం పెడితే ఆపుండ్రా. ఇంకా ఎక్కాలి వాడు దానికి ఒక కోరస్. నా తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు నీ కథ అద్దు కూర్చో. అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా? అరయ్యాలా వచ్చినా సార్ వచ్చినా. నువ్వేనా? లేవురా. లేచి నిలబడు సార్. ఎంత ఎత్తులు ఇవ్వాలి సార్? గింత చాలా. రే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు. అమాతం నిల్చున్నా సార్. నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కం చదువురా. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో ఇను 3 ఎక్కం 3 కొంటాం 3 రోజులు 4 కొంటాం 3 ముళ్ళ 9 కొంటాం 3 నెలల 12 కొంటాం. పాత ఇనుప సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం 3 6 18 కొంటాం. రేకు డబ్బాలు బీర్ షీషేలు పాత ఇనుప సామాన్ కొంటాం. 3 ఏళ్ళు 21 కొంటాం. 4 ఎక్కం కొంటాం 5 ఎక్కం కొంటాం 7 పడుతుంది కొంటాం. పాత రేక్ డబ్బాలు బీర్ షీషేలు కొంటాం. అరే ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దండ చేస్తున్నావా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కమతే ఏమద్దు. అబ్బా తలకాయ అంత మొత్తం తింటాన్నావు కదా నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రా? వచ్చిండా ఎలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా. ఇది 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థ్. 10 ఎక్కం 10 10 నుండి 20 బాగానే ఉన్నాయి. 10 ముళ్ళ 30 అదుపు తప్పి 10 నాళ్ళ 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 18 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 22కు మూతి మీద దలిగి 16 32 పన్ను రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను. నీ ఎక్కాల తగ్గిదలుగా అవి ఎక్కాల వార్తలు. కూర్చో నువ్వు సప్పుడు ఎక్క కూర్చో. అంతే. అద్దు నీ ఎక్కాలద్దు నీ కథ. ఒరే భూమలింగం
ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు భూమలింగడు. వచ్చింది సార్, నిద్రపోతాండు. లేపన్నా సార్? లేపుర్రి, వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒక్కటే, నిద్ర మొద్దు సన్నసి. లేపుర్రి అని లేపుర్రి. లేచిన సార్? లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఇన్నుండ్రి. చదువు చదువు. హరియర్యా రఘునందన హరియర్ బొమ్మన్నమా లోక సంచారి మధ్యల మారెళ్ళు మనమన్నగడ్డ బుద్ధి నేర్పిందనా భూణాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరని వాళ్ళు చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చేల్. ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలు నాయనా. అగదూడు ఎవలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు. అగో ఏలుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రావా. అగో నా దగ్గరకు వచ్చిన నేడెక్కం చదువుమనే, నేనెందుకు చదువా? ఇగో వినిపిస్తాను. ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కవునా ఎక్కం ఉన్నది, ఏడు ఎక్కం ఏడు అంట జరామ ఏ 2:14 గంట జరామ 7:21 జరామ. అగదూడు నాయన, ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాష్ట్రాల చూడు, 7:21 దేశాలు తిరుగు 7:21, ముల్లోకాలన్నీ తిరుగు 7:21, ఎటు 12 ఆగడ చూడు 7:21, రాజ్యాలన్నీ తిరిగి రాజుని అడిగిన 7:21, ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 7:21, చిరంజీవిని అడిగిన 21, వెంకటేశ్వరుని అడిగిన 21, బాలకృష్ణని అడిగిన 21, నాగార్జున అడిగిన 21, ఏ దొంగను అడిగినా 7:21, ఏ లంగని అడిగిన 7:21, దావుద్ ఇబ్రాహిం అడిగిన 7:21, చివరికి బిన్ లాడెన్ దొరకబట్టి 7 ఎంత అంటే గదే 21 చెప్తాడు నాయనా.